డియర్ ఫ్రెండ్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటింగ్ వేసేవారు డిగ్రీలు, పీజీలు ఇంకా ఎక్కువ చదువుకున్న వారే కదా. మరి ఈ ఓటింగ్లో చెల్లని ఓట్ల శాతము ఎందుకు ఎక్కువగా ఉంటుందో చెప్పండి. ఎక్కువ చదువుకున్న వారే కదా, మరి చెల్లని ఓట్ల శాతము ఎందుకు ఎక్కువ ఉంటుంది? బాగా చదువుకున్న వారు ఆలోచించాలి. చెల్లని ఓట్ల శాతము తగ్గించాలంటే మనం ఏం చేయాలి? ఎమ్మెల్సీ ఓటింగ్ విధానము దాదాపు అందరికీ తెలుసు. అయినా చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన ఓటు చెల్లకుండా పోతుంది. ఈసారి ఒక్క ఓటు కూడా వేస్ట్ కావద్దు అనుకుంటే మనము కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్పై జరుగుతాయనేది అందరికీ తెలుసు కదా. ఈ బ్యాలెట్ పేపర్పై కరెక్ట్గా మన ఓటు వేయాలంటే ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి పూర్తి అవగాహన మనకు ఉండాలి. ఏదో ఒకటి ఎవరికో వేసిపోదాం తొందరపాటులో అనుకుంటే మన ఓటు చెల్లకుండా పోతుంది. బ్యాలెట్ పేపర్పై అభ్యర్థి పేరు, ఫోటో ఉంటుంది. ఎలక్షన్లో ఓ 15 మంది పోటీ పడుతున్నారు అనుకుందాం. ఈ 15 మంది అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు మీ ఇష్ట ప్రకారము వేయండి. ఎన్నికల అధికారులు ఇచ్చిన పర్పుల్ కలర్ పెన్ మాత్రమే వాడాలి. నంబర్స్ 1, 2, 3, 4, 5 ఇలా మాత్రమే వ్రాయాలి. 1, 2 లేదా 1, 2 అంటూ పదాల్లో అస్సలు వ్రాయకూడదు. రైట్ కూడా పెట్టకూడదు. నంబరు వ్రాసి బ్రాకెట్ కూడా అస్సలు పెట్టకూడదు. రోమన్ నంబర్స్ వ్రాస్తే మీ ఓటు చెల్లదు. అక్షరాలు వ్రాసిన ఓటు చెల్లదు. అతి ముఖ్యమైన పాయింట్ ఏమంటే, మీరు ఈ 15 మందిలో ఎంతమందికైనా ఓటు వేసుకోవచ్చు. అందరికీ ఓటు వేయాలని రూల్ ఏమీ లేదు. కేవలము ఒక్కరికి వేసిన మీ ఓటు చెల్లుతుంది. ఒకసారి వేసిన సంఖ్య మళ్ళీ రిపీట్ అయితే మీ ఓటు చెల్లదు. ప్రాధాన్యత క్రమంలో మీరు ముగ్గురికి మాత్రమే ఓటు వేయాలనుకుంటే 1, 2, 3 అని ముగ్గురికి వేయండి. 2 వ్రాయకుండా 1 మరియు 3 మాత్రమే వ్రాస్తే ఆ ఓటు మొదటి ప్రాధాన్యత వరకు మాత్రమే చెల్లుతుంది. 3వ ప్రాధాన్యతకు కౌంట్లో రాదు. వీలైనంత వరకు ఎక్కువ మందికి జాగ్రత్తగా ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే ప్రయత్నము చేయండి. దీనివల్ల మీరు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన అభ్యర్థికి ఎలాంటి నష్టము కలగదు. మిత్రులారా, ఈసారి కొత్తగా ఓటు వేసే వారికి, ఇంతకుముందు చెల్లని ఓటు వేసిన వారందరికీ అర్థమైందనుకుంటున్నాను. మిత్రులారా, ఓటింగ్కు వెళ్ళేటప్పుడు ఎలక్షన్ కమిషన్ సూచించిన ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పకుండా తీసుకెళ్ళండి. వేసిన ఓటు చెల్లేటట్లు వేయండి. మంచి అభ్యర్థిని ఎన్నుకోండి. మిత్రులారా, ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాద్. జై హింద్.